రాజకీయాలు అన్నప్పుడు సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఉంటాయి. ఐసా అంటే పైసా అనుకుంటారు. నీకు దమ్ముంటే ఇది చెయ్యి, అది చెయ్యి అని తోడలు కొట్టుకున్నంత పని చేస్తారు. నువ్వెంత అంటే నువ్వెంత అని తీసి పారేస్తారు. కానీ ఫస్ట్ సవాల్ వేసినోళ్ళని కూడా మాట్లాడకుండా చేసుడే గొప్ప. అదే చేసిండు మాజీ మంత్రి హరీష్ రావు సార్. నేను కొడితే అదోలా ఉంటుందని వాళ్ళు వీళ్ళు చెప్తే తప్ప నాకు కూడా పూర్తిగా తెలియదు అనే సినిమా డైలాగ్ తీరుగానే హరీష్ రావు సారు సీఎం రేవంత్ రెడ్డికి కళ్ళు బయర్లు గమ్మే ప్రతి సవాలు ఇచ్చిరిండు. ఎవరో వచ్చి నా మీద పోటీ చేసి గెలిచుడెందుకు, వాళ్ళని నువ్వు మంత్రిని చేసుడెందుకు, దమ్ముంటే నువ్వు వచ్చి సిద్దిపేటలో పోటీ చేసి గెలు, అప్పుడు తెలుస్తుంది బీఆర్ఎస్ పార్టీ దమ్ము ధైర్యం ఏంటిదో, అప్పుడు తెలుస్తుంది ఈ హరీష్ రావు కలేజా ఏంటిదో, సిద్దిపేటలో అభిమానం ఏంటిదో అన్నట్టు విలేకరులతోని మాట ముచ్చట మాట్లాడిండట. సిద్దిపేటలో సభ పెట్టి ఏదో ఉద్ధరించినట్టు మాట్లాడి సిద్దిపేట నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను గెలిపిస్తే మంత్రిని చేస్తా అంటున్నావు. సిద్దిపేటకు తెలవని అంత పెద్ద మంత్రి పదవి ఏమున్నది నువ్వు ఇయ్యనికే అన్నట్టు చెప్పిండు. సిద్దిపేట ట్రాక్ రికార్డు తెలవనట్టు అట్లెట్లా మాట్లాడిండో రేవంత్ రెడ్డికే తెలవాలి. బీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుంచి ఇక్కడ కారు గుర్తు పార్టీ తప్ప ఇంకొకటి గెలిచిన దాఖలాలే లేవు. ఒకసారి 1,00,000, ఇంకోసారి 1,20,000, మళ్ళొకసారి 1,10,000. ఇవన్నీ హరీష్ రావుకి వచ్చిన ఓట్లు. దిస్ ఈజ్ నాట్ జస్ట్ మై ట్రాక్ రికార్డ్, దట్ ఈజ్ ఆల్ టైమ్ రికార్డ్ అన్నట్టు చెప్పిండట. మరి అంతే కదా, వియ్యానికైనా కయ్యానికైనా సమ ఉజ్జి ఉండాలి అన్నట్టు దమ్ముంటే సీఎం రేవంత్ రెడ్డి పోటీకి దిగుమను, అప్పుడుంటది మజా. తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా ఉంటది. జనం కూడా అటో ఇటో తేలితే చూద్దామని రెడీగా ఉన్నారు. నువ్వు రెడీ అయినా రేవంత్ రెడ్డి అన్నట్టు మాట్లాడిండట. హరీష్ రావు రేవంత్ రెడ్డినే రమ్మంటున్నాడంటే ఇజ్జత్మే సవాల్ అన్నట్టు రేవంత్ రెడ్డి సిద్దిపేటకు పోయి పోటీ చేయాలి. మరి అంత ధైర్యంగా సిద్దిపేటలో పోటీకి దిగుతాడో లేకుంటే ఉత్తముచ్చంటే చేస్తాడో చూడాలి. రాజకీయాలు ఎంత గబ్బుగా తయారైనా నెత్తి మీద కాలు పెట్టి దొక్కేటోళ్ళు, సొంత పార్టీలున్న పక్కల బల్లె తిరగ కుట్రలు చేసేటోళ్ళ గూడి నడిచిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి మంచి నాయకునిగానే ఉన్నాడు. 42 ఏళ్లల్లా ఎన్ని కష్టాలు వచ్చినా కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి ఉండలేదు. కానీ ఓపిక పట్టి 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 యాస్తకొచ్చి ఇలా కాంగ్రెస్ పార్టీ కాడే కిందెత్తేసిండు. ఎందుకు అంత విరక్తి కలిగింది, ఎందుకు ఓపిక నశించింది అనేది చెప్తున్నాడు ఆయన. నేను నాకు అరగతే కదా అడే పోచాల శ్రీనివాసుడు బతకచ్చినోడు ఆడికి ప్రభుత్వ తలగాదారు వాడేవాడే. అదే పోచా ఈ 20 మాసాలలో ఆవిడ ప్రభుత్వ సలహాదారు నియామకం అయిన తర్వాత ఆవిడ ప్రభుత్వానికి ఇచ్చిన సలహాలు ఏంటి చెప్పవే. నువ్వు వ్యవసాయ రంగాలు ఏం సలహాలు ఇచ్చినవే నువ్వు అంటే ఏంటి, నీ అడుగులకు ఎవడు మడుగలు ఒత్తుతాడో వాడికి పదవులు. నేను అడుగుతున్నా, ఎవరా ఈ వేం నరేందర్ రెడ్డి? ఆయన పార్టీ చేసిన సేవ ఏంది? ఓపికకు కూడా ఓ అద్దు పద్దు ఉంటుంది, మంచితనానికి కూడా ఓ తరీకు ఉంటుంది. కానీ 42 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకొని కష్ట నష్టాలకు ఓర్చి పార్టీలుంటే వాడెవడు, పోచారం శ్రీనివాస్ ఎవడు, వేం నరేందర్ రెడ్డి ఎవడు, వాడు వీడు ప్రభుత్వానికి సలహాదారులా? వాళ్ళు ఇచ్చిన మహా గొప్ప సలహాలు ఏంటియో, వాటితోని సర్కారెలుగా పెట్టిన ఉద్దారకం ఏంటిదో మరి అన్నట్టు ముక్కులు ఉబ్బించుకుంటా కోపం ఎల్లగాక్కిండు. అబ్బో, ఈ రోజులల్లా మంచితనం పనికిరాదనేది సీఎం రేవంత్ రెడ్డి నేర్పిండు. 42 ఏళ్లల్లా ఎంతో మంది కాంగ్రెస్ పార్టీ సీఎంలను చూసినా గానీ రేవంత్ రెడ్డి అసొంటి రేవు తక్కువ ముఖ్యమంత్రిని చూడలేదన్నట్టు మాట్లాడిండు. కాంగ్రెస్ పార్టీ జెండాను గుండెలకు అద్దుకొని భుజాల మీద మోసిన కార్యకర్తలను కాపాడుకోవాలి. కానీ ఒక కార్యకర్త చచ్చిపోతే కనీసం సానుభూతి తెలపలేదు. కాంగ్రెస్ కార్యకర్తల కష్టం లేకుంటే నేను సీఎం అయినవా? మొత్తం నీ చెంచాగాళ్లకు పదవులిచ్చి ఎప్పటి నుంచో పార్టీలున్నోళ్ళను అవమానం పాలు చేస్తావా అన్నట్టు మాట్లాడిండు. ఈ పార్టీ నాది, నాకెవడైనా అడ్డం వస్తే తొక్కుతా. ఎంతమంది తొక్కుతావా నువ్వు? ఎంతమంది తొక్కుతావు నువ్వు? ఇవ్వాలే చెప్తున్నా నేను, నీ తొక్కుడు కాదు. మన జగిత్యాల నియోజకవర్గం ఏదైతుందో, నినదించి నాడు అడ్డుపడ్డనాడు ఏదైతుందో అది ఏ శక్తి కూడా మమ్మల్ని అడ్డుకు ఆపలేదు చెప్పట్టు. నేను ఓ తీరుగా చెప్పాలంటే నువ్వు నన్ను ఏం చెయ్యలేవురా అన్నట్టు మాట్లాడిండు. అట్లనే ఇన్ని రోజులు ఇబ్బంది పెట్టిన రేవంత్ రెడ్డి మీద పోరాటం చేస్తా అన్నట్టు గట్టిగానే వేసుకున్నాడు. ఇవాళ రేవంత్ రెడ్డి గారిని కూడా ఎదిరించి పోరాటం చేస్తా అంటూ నేను. నీతో తొక్కబడు అణగదొక్కబడ్డ దానికంటే
ఎదిరించి పోరాడతారు పోయేదేమున్నదే? నాకు ఎదిరించి పోయేదేంది అంటూ నేను మనం పోయేదేందని చెప్పర్రా? పోరాడదామా వద్దా చెప్పండి, పోరాడదామా వద్దా? మరి ఇక్కడ అడగదొక్కబడదామా? ఎంతకాలం ఈ అవమానాలు, ఎంతకాలం ఈ అవమానాలు, ఎంతకాలం ఈ మానసిక క్షోభ? అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవడు ఎదగద్దు, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవడు ఎదగద్దు. నీ చెప్పు చేతుల్లో ఉండేటోడు, నీ దయా దాక్షిణ్యాలకు లొంగేటోడు, నీ అడుగులకు అడుగులు ఎత్తటోడు, వాడు మాత్రమే కాంగ్రెస్ పార్టీలు కొనసాగాలి. నిన్ను ఎదిరించేటోడు, రాహుల్ గాంధీ ఆలోచనకు అనుగుణంగా నడిచేటోడు, నువ్వు ఎవరిని అడగదొక్కుతున్నావే? రాహుల్ గాంధీ గారి ఆలోచనకు అనుగుణంగా నడిచేటోడిని అడగదొక్కుతున్నావు అంటూ నేను. నువ్వు అడగదొక్కేది ఎవరిని కాదు, రాహుల్ గాంధీ గారి ఆలోచనకు అనుగుణంగా నడిచేటోడిని నువ్వు అడగదొక్కుతున్నావు అని చెప్పంటూ నేను. 2.5 సంవత్సరాలు నేను పదవి అడగలేదే, నేను ప్రభుత్వ సలహాదారు అడగలేదు, నిన్ను కార్పొరేట్ చైర్మన్ అడగలే. ఇప్పటి సంది ఊకునేదే లేదు, పోరాటానికి దిగుడే, గీత గీసి కొట్లాడే అన్నట్టు తనతోటి తిరిగే కార్యకర్తలకు జోష్ నింపిండు. అంతకంటే ముందు తన రాజీనామాను రాసి కాంగ్రెస్ పార్టీ దేశ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపిండట. మరి రాజీనామా అయితే కాంగ్రెస్ పార్టీకి వేసిండు గాని తర్వాత ఏ పార్టీకి పోతాడనేది ముందు చూడాలి. చాలా మంది అయితే బీఆర్ఎస్ పార్టీ దిక్కే చూస్తున్నాడు. కారు గుర్తు పాటోలతోనే కరచలనం జరిగింది, రేపో మాపో గ్రాండ్ గా కారు ఎక్కుడే, జగిత్యాల నుంచి జంగు లేపుడే అని అంటుర్రు. మరి చూడాలి జీవన్ రెడ్డి రాజీనామా కాంగ్రెస్ పార్టీ మీద ఎటువంటి ప్రభావం చూపెడుతుందో. జీవన్ రెడ్డి తర్వాత అవమానం పాలవుతున్నోళ్ళు ఎంతమంది లైన్లు కడతారో ముందు తెలుస్తుంది ఇక.